అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ బర్నింగ్ కేస్ సెగ్మెంట్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీరు చూడబోయే కథ ఎలాంటిదంటే ఒక భయంకరమైన నేరానికి సంబంధించింది. ఈ కథ మన సమాజానికి పట్టినటువంటి దౌర్భాగ్య స్థితికి నిలువెత్తు నిదర్శనం. పెద్ద పెద్ద హత్యల గురించి వదిలేయండి, మనం ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా వాటి గురించి పెద్దగా అరిచి ఆర్భాటం చేస్తూ ఉంటాం. జనానికి నిజాయితీగా ఉండాలని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అటువంటి అన్యాయం ఇంకెవరికైనా జరిగిందంటే అప్పుడు మొహాన్ని తిప్పుకుంటాం. ఒక పార్టీ జరిగింది, అందులో 200 మంది ఉన్నారు. ఆ పార్టీలో అంతమంది ఉండగా ఒక అమ్మాయిని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ కేసు కోర్టుకు వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళు జరిగింది చెప్పకుండా మార్చి చెప్పారు. నేనక్కడ లేను సార్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అది వేరెవరో సార్. అది నేను చూడలేదు సార్. ఇంతకు ముందు నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఐ డోంట్ నో హూ ఇట్ వాస్. మిగతా వాళ్ళకి దక్కవలసిన నీతి న్యాయం గురించి మనం ఎందుకు పెద్దగా పట్టించుకో? ఎందుకని ఎదుటివారి బాధ వేదన గురించి మనం పెద్దగా పట్టించుకోవడం లేదు? ఎదుటివారికి ఇవ్వాల్సిన హక్కుకి ఎందుకని మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు? కళ్ళారా చూసిన విట్నెస్లందరూ జరిగిందాన్ని మార్చి చెప్పే స్థాయికి అసలు ఏం జరిగి ఉంటుంది? Hi. So this is a film project, right? Yes, she is Hira Jones, producer from America. It's a bilingual film. Bilingual means 2 languages, right? Yes, we make in English and Telugu. By the way, your Telugu is good, right? Sir, can you speak in English? I don't understand Telugu. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు తెలుసు. తెలుగు మాట్లాడడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ చాలా బాగా తెలుగు మాట్లాడతాను. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక తెలుగు పిక్చర్లో కూడా యాక్ట్ చేశాను. మీరు రెఫరెన్స్ చూడాలనుకుంటే లేదా ఆడిషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ మూవీ చూశాక డిసైడ్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ మీ టు సే సమ్ డైలాగ్స్, నేను చాలా బాగా తెలుగులో చెప్పగలను. మీకు మంచి టాలెంట్ ఉంది. సార్, మీరు మోనికా మర్డర్ కేసులో క్రైమ్ విట్నెస్ కదా? ఇప్పుడు కేసు జరుగుతోంది కదా, సో మీరు ద కేస్, ఆ కేసు వల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అందరికీ తెలుసు ఎవరు చంపారు, ఎక్కడ చంపారు, ఎందుకు చంపారు అని. అందరూ స్వయంగా చూశారు, కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. సో వాళ్ళ వల్ల ఏం కాలేదు. నేను మాత్రం ఎందుకు ఇందులో అనవసరంగా సఫర్ అవ్వాలి? డోంట్ వరీ, వీఆర్ ఫైన్ విత్ ద వీసా ఆన్ ద పాస్పోర్ట్. వీఆర్ గుడ్ టు గో, డోంట్ వరీ. హలో ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక కాల్ వచ్చింది. దీపక్ మోనికాకి ఏమైంది? దీపక్ చెప్పు, మోనికాకి ఏమైంది? మ్యామ్ మోనికా పోల్, తనకి ఏమైంది? నాతో రండి. నళిని, నువ్వు అక్కడున్నావా? మోనికాతో పాటు ఉన్నావా? అసలు ఏం జరిగింది? నళిని చెప్పు. నేను నలుగురిని చూశాను, తర్వాత వెళ్ళిపోయాను. వేరేది చూడలేదు. ఏమైంది? అయ్యానే అక్కడున్నాడు. అయాన్ మోనికాకి ఏమైంది? అయాన్ చెప్పు, మోనికాకి ఏమైంది? సార్ ఎవరు ఏమీ చెప్పడం లేదు సార్. అసలు మోనికాకి ఏమైంది సార్? చెప్పండి సార్. తను మోనికా సిస్టర్. ఇలా చూడండి, మోనికా ఐసీయూలో ఉన్నారు. ఆమెను షూట్ చేశారు. షూట్ చేసేసారా? కానీ తనని షూట్ చేసింది ఎవరు? అసలు ఏం జరిగింది? మేము అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో మీరు కాస్త రిలాక్స్గా ఉండండి. సెలీనా, ఏమైందమ్మా? షీ ఓకే? ఏమైంది తనకి? డాక్టర్, మోనికా ఎలా ఉంది? ఆమెకి చాలా సీరియస్గా ఉంది. వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఈ నేరానికి బలైపోయిన మోనికా పాల్ అనే అమ్మాయి ఒక మోడల్గా ఉండేది. ఆమెను వెంటనే మరో హాస్పిటల్కి మార్చారు. కానీ దురదృష్టవశాత్తు హాస్పిటల్కి వెళ్లడానికి ముందే మోనికా తుది శ్వాస విడిచింది. మోనికా
మోనికా మోనికా నీకు ఏమైందమ్మా? చెల్లెలు కూతురు ఫ్రెండ్. కుటుంబంలో ఏ ఒక్కరూ లేకపోయినా ఆ కుటుంబ సభ్యులందరూ కృంగిపోతారు. మనకి కావలసిన వాళ్ళు చనిపోతే మనం బాగా వేదనకి గురవుతాం. కానీ వాళ్ళు ఏ విధంగా చనిపోయారనే విషయం మనకి తెలిసినప్పుడు ఆ వేదన ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం తట్టుకోలేం. దానికంటే దారుణమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో దుఃఖంతో ఉన్న ఆ కుటుంబ సభ్యులకి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకు, ఏ విధంగా జరిగింది మోనిక హత్య? సార్ తను మళ్ళీ మళ్ళీ డ్రింక్ కావాలనే అడిగింది. సార్ తను అక్కడికి వచ్చి గొడవ పడడం మొదలుపెట్టింది. చాలా ఫోర్స్ చేసింది. నందిని కూడా వద్దనే చెప్పింది. నేను తనకి అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాను. ఇంకా మోనిక కూడా తనకి అర్థమయ్యేలా చెప్పింది. బట్ ఇట్ వాస్ టూ లేట్ సార్. బార్ని వాళ్ళు క్లోజ్ చేశారు. మేము వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేలోగా వాళ్ళలో ఒకళ్ళు గన్ తీశారు సార్. ముందు పైన కాల్చాడు. అప్పుడు మోనిక వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ వాడు మోనికని కాల్ చేశాడు సార్. ఎవరా కుర్రాడు? అతను ఎవరో నీకు తెలుసా? సార్ ఐ డోంట్ నో, నాకు తెలియదు సార్. కానీ సార్ వాళ్ళు విక్టర్ వీణానాబాని పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి ఇష్టే అయి ఉంటారు. వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో. పార్టీ సార్, నా హస్బెండ్ కోసం ఫేర్వెల్. ఆయన మళ్ళీ తన ఊరికి వెళ్తున్నారు, అందుకోసం. ఆ అమ్మాయి ఎవరు? గెస్టా? గాడ్ నో సార్. నేనప్పుడే లోపలికొచ్చాను. బయట ఒకటే గొడవగా ఉంది. అప్పుడు ఒక నలుగురు వేగంగా బయటకొచ్చారు. అందులో ఒకడు నన్ను గుద్దుకుని వెళ్ళాడు. నా చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోయింది. నేను భయపడిపోయాను సార్. నేను వాడి చేతిలో తుపాకీని చూశాను. వాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాను. కానీ వాడు నన్ను పుష్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఈయన్ని గట్టిగా పిలిచాను. కానీ ఈయన అక్కడికి వచ్చేలోగా వాళ్ళు పారిపోయారు సార్. అమిత్ ఎస్ సార్. ఇక్కడ ఒక కనీసం ఉంచండి. ఓకే సార్. బండి ఎవరైనా తీయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పట్టుకోండి. ఓకే సార్. వెళ్దాం. ప్రైవేట్ పార్టీ అది. అక్కడికి వచ్చిన గెస్టులందరూ మీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. మీరే కదా పార్టీకి పిలిచారు, ఇన్వైట్ చేసి ఉంటారు కదా. అలాంటప్పుడు మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? డ్రింక్ కోసమా? సార్ ఎవరైనా దీనికోసం షూట్ చేస్తారా సార్? ఎవరు వాళ్ళంతా ఎవరు సార్? అది కనిపెట్టడానికే మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఏ ఏ ఏ ఆగో ఆగో ఆగో! సార్, ఆ బండి లేపేశారు సార్. ఇంతవరకు ఏ లీడు లేదు. క్రైమ్ సీన్? వాళ్ళు చెప్పిన దానికి రిలేటెడ్గా లేకుండా చాలా ఎవిడెన్స్ దొరికాయి. బుల్లెట్ షెల్స్, రక్తపు మార్కులు, ఇంకా గాజు ముక్కలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ పార్టీ కేవలం ప్రైవేట్ పార్టీ కాదు. ఇక్కడ డబ్బు కట్టి ఎవరైనా రావచ్చు. ఇది ఓపెన్ పార్టీ. అయితే అది పబ్బా? అవును సార్. మేము క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆ రక్తపు గుట్టను చూసి అడిగినప్పుడు వాళ్ళు దాచిపెట్టారు సార్. వీణ నవాని అలాగే తన హస్బెండ్ పీటర్, వాళ్ళని మళ్ళీ ఒకసారి విచారించండి. ఎస్ సార్. అరెస్టా? Why? On what grounds? వితౌట్ లైసెన్స్ ఇల్లీగల్ బార్ నడిపినందుకు, ఎవిడెన్స్ ని నాశనం చేయాలనుకున్నందుకు. ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ అలాంటిదేం లేదు. నేను జస్ట్ క్లీన్ చేయమని చెప్పాను. వాళ్ళు అక్కడున్నదంతా క్లీన్ చేసేశారు. నా ఉద్దేశం అది కాదు. ఇలాంటి కట్టుకథలు చెప్పే టైం మీకు ఇప్పుడు లేదు మేడం. మిమ్మల్ని తీసుకువెళ్ళి లాకప్లో వేస్తాం. అప్పుడు ఏదైనా చెప్పండి. అరెస్ట్ దెమ్. Well, wait a minute. You can't arrest us. We are not even Indian residents. We will see about that. తీసుకురండి. కానీ సార్ మా మామ్ డాడ్. మేడం ప్లీజ్, దయచేసి చట్టాన్ని తన పని చేయనివ్వండి. తీసుకురండి. కానీ ప్లీజ్ సార్ చేయొద్దండి. చెప్పు దేవ్. సార్, ఆ బండి మాకు నోయిడాలో దొరికింది. గుడ్. నువ్వు బండిని కంప్లీట్గా చెక్ చేయి. ఆ బండి ఎవరి పేరులో రిజిస్టర్ అయిందో చూడు. ఓకే సార్, బండిని ఆల్రెడీ చెక్ చేస్తూనే ఉన్నాం. వెరీ గుడ్. సార్, ఆ ఎస్యూవీ డీటెయిల్స్
కంపెనీ పేరులో రిజిస్టర్ అయింది. వైటల్ లీగ్రో, CEO సోను వర్మ, మంత్రి ప్రమోద్ వర్మ కొడుకు. తీసుకురండి. సార్ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాం, కానీ ఫ్యామిలీ మొత్తం కనపడడం లేదు. వీళ్ళు కాకుండా ఆ గ్రూప్లో ఇంకోడున్నాడు, విశాల్ భార్గవ్, మంత్రి భాస్కర్ భార్గవ్ కొడుకు. మిగతా ఇద్దరు మొత్తం నలుగురు కదా? అవును సార్, వాళ్ళని లొకేట్ చేయడానికే ట్రై చేస్తున్నాం. ఇంతవరకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సరే, తర్వాత మర్డర్ వెపన్ తుపాకీ ఏదీ దొరకలేదు. సోను వర్మ ఇంకా విశాల్ భార్గవ్ విట్నెస్కి వీళ్ళ ఫొటోస్ చూపించండి. వాళ్ళు ఉన్నారో లేదో చెక్ చేయండి. ఓకే సార్. అవును సార్, నేను అక్కడే ఉన్నాను, లైట్ మారుస్తూ ఉన్నాను. నేనని చూశాను సార్. ఆ నలుగురిలో వీళ్ళిద్దరూ ఉన్నారు సార్. సార్, అప్పుడు నేను పక్కనే ఉన్నాను సార్. 4 అడుగుల డిస్టెన్స్లోనే ఉన్నాను. నాకు బాగా గుర్తుంది సార్. అందులోనూ ఇతను నాకు బాగా గుర్తున్నాడు. ఇతనే సార్. అవును సార్, ఇతనే నాకు గుర్తుంది. ఇతనే సార్ నాతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నించాడు. ఎస్ సార్, దిస్ బాయ్. ఇతనే వచ్చి నన్ను గుద్దాడు. నేను ఆపడానికి ప్రయత్నించాను. తుపాకీ కూడా వీడి చేతుల్లోనే ఉంది. సార్, ఆ రోజు రాత్రి సోనీ వర్మను వాళ్ళ ఫ్రెండ్స్ పబ్లోనే ఉన్నారు. 1 గంటకి నేను బయలుదేరాను. అప్పుడు కూడా వాళ్ళు తాగుతూనే ఉన్నారు సార్. నేను వర్మగారి ఇంట్లో ఎంతో కాలంగా పనిచేస్తున్నాను సార్. సోను గారు ఏ కారులో వెళ్లారో ఆ కారులో ఆయన మళ్ళీ రాలేదు సార్. మీరు అడుగుతున్న కారు సోను గారిదేనండి. That's the guy. సార్, వీడే సార్ అతను. సరిగ్గా చూసి చెప్పు, వీడేనా? ఖచ్చితంగా చెప్తాను సార్, ఇతనే అతను. ఇది నీ స్టేట్మెంట్. సరిగ్గా చదివి సైన్ చేయి. మూర్ఖపు వెధవ, నీకెవరో పిచ్చి పట్టిందా? తుపాకీ చేయడానికి ముందు ఆలోచించక్కర్లేదా? నువ్వు ఏం చేశావో నీకు అర్థమైందా లేదా? కొంచెం ప్రశాంతంగా ఉండండి. వయసులో ఉన్న కుర్రాడు కదా, ఏదో తెలియక చేశాడు. వీణ్ణి ఎలాగైనా మీరే కాపాడాలండి. కాపాడాలా? కొంచెం ప్రశాంతంగా ఉండండి అన్నయ్య. ఏదో చిన్నపిల్లలు పొరపాటున చేశారు. తప్పు ఆ అమ్మాయిదే. తప్పుడు సమయంలో తప్పుడు చోటుకు వెళ్ళింది. ముందు పిల్లల్ని అందులోంచి ఏ విధంగా బయటికి తీసుకురావాలో మనం ఆలోచించాలి. సార్, మోనికా పాల్ని చెప్పండి. చెప్పండి. ఏం చేస్తున్నారు? తప్పకుండా చెప్తున్నాను కదా, తప్పమంటుంటే అందరూ వెనక్కి వెళ్ళండి. మోడల్ యాక్ట్రెస్ సూపర్ స్టార్ మోనికా పాన్ అండ్ బోరింగ్ సిస్టర్ సెలీనా. నువ్వు ఒక కామెడీ పీస్వి. నిన్ను చూస్తే ఎవ్వరూ నా అక్క అనరు. నీ తీరు చూడు ఎలా ఉందో. నీ మేకప్ అయిపోయిందా? నేను రెడీ అవచ్చా? వద్దు. ఎందుకు అడుగు? ఏ? ఇలా కూర్చో. నాకొక ఐడియా. నేను మీకు మేకప్ వేస్తాను. ఏంటి నాకా? నాకేం వద్దు ప్లీజ్, నన్ను వదిలేయ్. ఉండు. మేకప్ వేసుకొని మన ఇద్దరం ఫోటో దిగుదాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్. నీకు మేకప్ లేదు, వేస్తే ఎలా ఉంటో చూద్దాం. ఫోటో కూడా లేదు తీసుకుందాం. లేదు, నాకు అటువంటి ఫోటోస్ వద్దు ప్లీజ్ వద్దు. నాకు ఫోటో వద్దక్క. వన్ సెకండ్ సెలీనా ప్లీజ్. ఒకే ఒక ఫోటో. నాకొద్దు. సెలీనా స్మైల్. సెలీనా, నాన్న, వీళ్ళందరూ అంటున్నారు వాళ్ళు చాలా పవర్ఫుల్ అని. కానీ మేము తప్పకుండా వి విల్ ఫైట్. అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మన కేసు స్ట్రాంగ్గా ఉంది. సోను వర్మకి చేసిన నేరానికి శిక్ష పడుతుంది. ఐ ప్రామిస్ యూ. సోను వర్మ సరెండర్ అయిన కొద్ది రోజుల్లోనే అవకాశం దొరకగానే తనతో పాటు ఉండే ఫ్రెండ్ విశాల్ కూడా వచ్చి సరెండర్ అయ్యాడు. పోలీసులు సోనుతోనూ విశాల్తోనూ కలిసి ఉన్న మిగిలిన ఇద్దరిని కూడా కనిపెట్టారు. వాళ్ళందరూ కూడా ఎంతో పవర్ఫుల్ అయిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుర్రాళ్లు. కొద్ది రోజుల్లోనే బెయిల్ మీద బయటకొచ్చేశారు. 1999లో జరిగినటువంటి ఈ నేరం కోర్టులో 2006 సంవత్సరం వరకు కొనసాగింది.
ఈలోపు సలీనా జీవితం పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఒకవైపు క్యాన్సర్ వ్యాధి వల్ల సలీనా వాళ్ళమ్మ మరియా చనిపోయారు. ఆ తర్వాత ఇంకోవైపు రాత్రింబవళ్లు న్యాయం దొరుకుతుందని ఎదురుచూసి తను చేయాల్సిన టూరిజం బిజినెస్ దాదాపుగా మూతపడే స్థాయికి వెళ్ళింది. ఒక మధ్యవర్గ కుటుంబానికి ఈ స్థాయిలో పోరాటం అనేది చెప్పాలంటే అది ఎంతో కష్టమైన విషయమే. ఆ కేసుకు సంబంధించి పోలీసులు నేరస్తులకు వ్యతిరేకంగా ఎంతో స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు ఎవిడెన్స్ అండ్ విట్నెస్ ని ఏర్పాటు చేశారు. ఎంతో మంది మార్చి చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కూడా చివరికి ఆ 4 నేరస్తులకి శిక్ష పడింది. సలీనా, మీరేమనుకుంటున్నారు? సోనుకు తన ఫ్రెండ్స్ కి శిక్ష పడుతుందా? పోలీస్ కోఆపరేట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? మీకు పైనుంచి ప్రెషర్ వస్తోందా? ఈ కేసులో ఇప్పటికీ మీరు గెలుస్తారన్న నమ్మకం ఉందా? ఆఫ్ కోర్స్, ఆఫ్టర్ ఆల్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సోను వర్మ చేసిన పనికి తప్పకుండా వాడికి శిక్ష పడుతుంది. ఖచ్చితంగా మాకు జస్టిస్ దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. వెళ్దాం నన్ను. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ బిలీవ్స్ దిస్ వాజ్ ఏ ప్రీ-మెడిటేటెడ్ మర్డర్. ప్లానింగ్ ముందే అయిపోయింది. ఇదిగో చూడండి, సోనుకి అతని స్నేహితులకి మధ్య జరిగిన టెలిఫోన్ కాన్వర్సేషన్ రికార్డ్. ప్లానింగ్ ఫోన్లోనే అయిపోయింది. తర్వాత కలిసి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఈ 4 స్నేహితులు మోనికాని మర్డర్ చేయాలనే ఉద్దేశంతో పారమౌంట్ కెఫేకి చేరుకున్నారు. యువర్ ఆనర్, 4 ముందుగా వెళ్లి కారులో కూర్చున్నారు, మద్యం సేవించారు. అలాగే కారులో కూర్చున్నప్పుడే సోను తన లైసెన్స్డ్ గన్ని లోడ్ చేసినప్పుడు పొరపాటున ఒక బుల్లెట్ కారులో పడిపోయింది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ బుల్లెట్ దొరికింది. యువర్ ఆనర్, వాళ్ళు 12:30కి లోపలికి చేరుకున్నారు. విక్టిమ్ మీద కన్నేసుంచారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్గా వాళ్ళు డ్రింక్స్ నెపంతో గొడవ మొదలుపెట్టారు. గన్ని బయటికి తీసి ఒక బుల్లెట్ ని గాల్లోకి పేల్చారు. ఆ తర్వాత రెండో బుల్లెట్ ని మోనికా తలకి గురిపెట్టి కాల్చారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సోను, ఎంత పని చేశావు నువ్వు? పద, పద, ఇక్కడి నుంచి పారిపోదా. యువరానా, నా స్నేహితుడు ప్రాసిక్యూటర్ చెప్పిన కథలు విన్నాను. చాలా చెప్పారు. ప్రీ ప్లాన్ మర్డర్ట. బట్ ఆన్ వాట్ గ్రౌండ్స్? దీని వెనుక ఏ మోటివ్ ఉంటుంది? 4 స్నేహితులు ఒకటిగా కలిసి మాట్లాడుకుంటే అది మర్డర్ ప్లాన్ అయి ఉంటుందా? మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం అది లైసెన్స్డ్ గన్నా కాదా అని. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ వాస్. ఆ గన్ను ఎవరిది? సోను వర్మది. ఆ గన్ ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? సోను వర్మ దగ్గర ఉంటుంది. ఆ బండి ఎవరిది? సోను వర్మది. యువర్ ఆనర్, మా ప్రాసిక్యూషన్ లాయర్ ఆయన ఏ విషయం చెప్తున్నారంటే, బుల్లెట్ ఎప్పుడు బండిలో పడిందంటే ఇన్సిడెంట్ జరిగిన ఆ రోజు రాత్రి. అందుకు ఆధారం ఏముంది? నో, యూ కెనాట్. అప్పుడు ఇది ఎలా ప్లానింగ్ అవుతుంది? అందరి కళ్ళ ముందు ఎందుకు గన్ తీసి షూట్ చేయాలి? షూట్ చేయాలని నిర్ణయించుకుంటే ఇలా ఎక్స్క్యూజ్ వెతుక్కోవడం అవసరం లేదుగా. అదీ కాకుండా 2 గంటల పాటు ఎందుకు వాళ్ళు అక్కడ ఉండాలి? యువర్ ఆనర్, నిజమేంటంటే తుపాకీతో షూట్ చేసిన తరువాత అందరూ అక్కడి నుంచి భయపడి పారిపోయారు. ఎందుకని సోను వర్మనే నిందిస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ సోను వర్మ అక్కడి నుంచి పారిపోయేటప్పుడు సోను వాళ్ళతో లేడు. మరొక విషయం యువరానా, నా ప్రియమైన ప్రాసిక్యూషన్ లాయర్ చెప్పిన ఈ థీరీలో ఆయనకే తెలియకుండా ఎన్నో తికమకలున్నాయి. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ ఫ్యామిలీకి చెందినవారు అండ్ హీఈస్ అ సాఫ్ట్ హార్టెడ్. ఈ కారణం చేత ఈయనతో పాటు అతని స్నేహితులను కూడా టార్గెట్ చేశారు యువరానా. దట్స్ ఆల్ యువరానా. ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్సే, నేరాన్ని నిరూపించబడలేదు. సాక్షులు చెప్పిన స్టేట్మెంట్ని బట్టే ఈ కేసు తర్వాతి ఘట్టానికి జరుగుతుంది. కళ్ళారా చూసినటువంటి విట్నెస్లు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేరస్తులు తప్పించుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. రామ్దాస్, నువ్వు మాల్వీ నగర్లో ఎలక్ట్రీషియన్వి కదా? ఎస్ సార్. నువ్వు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో షూట్ చేయడాన్ని నువ్వు చూశానని చెప్పావు కదా? జరిగిందంతా కూడా నువ్వు స్వయంగా కళ్ళారా చూశావు. అలాగే నేరస్తుడిని నువ్వు గుర్తుపట్టాలి. అది ఎవరిని అంటే సోను వర్మని. రామ్దాస్, మళ్ళీ ఒకసారి నువ్వు కోర్టులో చెప్పాలి సోను వర్మనే షూట్ చేశాడు అని. అవును సార్, నేను అక్కడే ఉన్నాను. లైట్ని సరిచేస్తున్నాను. నేను అన్నీ చూశాను సార్. ఆ 4గురిలో వీళ్ళెదురు ఉన్నారు సార్. అదేమిటండి సార్, నేను అక్కడ లేను సార్. నేను డాబా మీద పనిచేస్తున్నాను సార్. తుపాకీతో కాల్చిన శబ్దం వినపడిని ఎవరు కాల్చారో తెలియదు సార్.
ఆ సమయంలో నువ్వు పబ్లో లేవా? నువ్వు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చావు రామ్దాస్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సస్టైన్డ్. సార్ పోలీసులు నన్ను బెదిరించారు, అందుకే అలా చెప్పాను. నేను చాలా భయపడిపోయాను సార్. వాళ్ళు ఏం చెప్పంటే అదే నేను చెప్పాను సార్. మేడం, మీరు అర్థం చేసుకోవడం లేదు మేడం. నాకు కుటుంబం ఉంది. నేను మాత్రం ఏం చేయగలను? రామ్దాస్ అలా అనకండి. నేను చాలా నమ్మకంతో మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరే కదా చెప్తుంటారు మోనికా అక్క నాకు సహాయం చేస్తూ ఉంటుందని, మీకెప్పుడు తోడుగా ఉంటుందని చెప్పారుగా. నా కోసం కాకపోయినా మోనికా అక్క కోసం ఇది చెయ్యండి ప్లీజ్. ఎంతో నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. అసలు జరిగిన నిజం ఏంటో మీరు చెప్తే సరిపోతుంది. ఈ నలుగురే కదా పబ్లోంచి బయటికి పరిగెడుతూ మిమ్మల్ని ఢీ కొట్టింది. మీరు చెప్పారు కదా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ చేతిలో గన్ ఉంది అని. ప్లీజ్ ఒకసారి మీరు కోర్టుకి కన్ఫర్మ్ చేయండి. అది ఏమిటంటే నాకు ఎగ్జాక్ట్గా జ్ఞాపకం లేదు సార్. వాళ్ళు నన్ను గుద్దారు, కానీ నాకు అంతగా గుర్తులేదు. అది వాళ్లేనా కాదా అనేది నాకు గుర్తులేదు. మీ దగ్గర ఒకే ఒక రిక్వెస్ట్ ఉంది మేడం. మీరు ఆ రోజు ఏం చూశారో కోర్టులో ప్లీజ్ అలాగే చెప్పండి. నా కోసం కాకపోయినా మోనికా కోసం ఈ సహాయం చేయండి. అఫ్ కోర్స్ డెఫినెట్లీ. నిజాన్ని ఎవరూ దాచలేరు. నేను నిజం మాత్రమే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, వీళ్ళందరూ నాతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నించారు. నో ఫర్దర్ క్వశ్చన్స్ సార్. యువర్ విట్నెస్. Did you enjoy the party? I repeat, did you enjoy the party, Miss Nalini Naveen? ఎస్ ఆఫ్ కోర్స్. ఆ సంఘటనకు ముందు పార్టీ బాగానే జరిగింది. ఆ రోజు మీరు ఎంత తాగారు? అబ్జెక్షన్ మై లార్డ్. This is crucial question in this case, Your Honor. ఓవర్ రూల్. జవాబు చెప్పు నందిని. ఐ డోంట్ రిమెంబర్. పార్టీ కాబట్టి డ్రింక్ తీసుకున్నాం. ఎక్కువయ్యే అవకాశం ఉంది. కానీ సార్ నేను తెలివిగానే ఉన్నాను. మీరు తాగి ఉన్నారు, కానీ ఎంత తాగారో మీకు గుర్తులేదు. అప్పుడు అది డార్క్గా ఉండుంటుంది కదా, లైట్ కూడా తక్కువగా ఉండుంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఐ నో. అలాంటిదేమీ అక్కడ జరగలేదు. నేను చూశాను. ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. వీళ్ళ నలుగురు అక్కడే ఉన్నారు. బ్లడీ నాన్సెన్స్. ఏం చూశారు? మీరు షూట్ చేసేటప్పుడు క్లియర్గా చూసారా? అక్కడ మీరు ఇతన్ని చూసారా? వీళ్ళని చూసారా? చెప్పండి, మీరు ఎవరిని చూసారో చెప్పండి. చెప్పండి చెప్పండి మిస్ నళిని, మీరు షూట్ చేసేటప్పుడు చూసారా లేదా? అది నేను చూడలేదు. అయితే మీరు షూట్ చేసేటప్పుడు చూడలేదు, అంతేగా? అవును. మీరు నిజంగానే స్వయంగా ఏది చూడలేదు. షీ డిడ్ నాట్ సీ ఎనీథింగ్ దట్ నైట్, యువర్ ఆనర్. నో ఫర్దర్ క్వశ్చన్స్. ప్రాసిక్యూషన్. యువర్ ఆనర్, ఆ పార్టీ జరుగుతున్నప్పుడు ఉన్న మరొక వ్యక్తి కూడా సాక్షిగా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ఏ నెక్స్ట్ విట్నెస్, తరణ్ రాజ్పాల్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఇది అవసరం అవుతుంది, అందుకోసం ఇచ్చాను. దీనికి కేసుకి ఎటువంటి సంబంధం లేదు. పైగా నిజం చెప్పడానికి డబ్బు అవసరం లేదు కదా. చూడండి, మీరు నాకు ఈ డబ్బులు ఇవ్వకపోయినా సరే నేను నిజం మాత్రమే చెప్పుండేవాడిని. అదేంటంటే నేను నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాక అందరూ నన్ను దూరం పెట్టారు. ఎవరు నాతో మాట్లాడడం లేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే మీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ మీరు చేసిన సహాయానికి. సార్, నేను ఆ బార్కి పక్కనే ఉన్నాను. అక్కడ జరిగిందంతా నా కళ్ళారా చూశాను. వాళ్ళు కాదు, అది వేరెవరో సార్. హి ఈస్ లయింగ్ యువర్ ఆనర్. ఇతను అబద్ధం చెబుతున్నాడు. సైలెన్స్. నాన్న కూర్చోండి. మిస్టర్ దిలీప్ సేగల్, మీరు మీ టెస్టిమనీలో చెప్పిన సమాధానాన్నే ఇక్కడ కూడా చెప్తారని ఆశిస్తున్నాను. ఈ సోను వర్మ అతని స్నేహితులు అక్కడే ఉన్నారా? సార్, నేను వీళ్ళని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఐ హావ్ నెవర్ సీన్ దెమ్ బిఫోర్. మరి మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, ఆ రోజు రాత్రి సోను వర్మ కారులోంచి దిగి వెళ్ళాడు, తర్వాత తిరిగి రాలేదు అని. ఆయన రాలేదా? ఆయన బండి కూడా రాలేదా? సోను గారికి కార్ డ్రైవింగే రాదు. డోంట్ వరీ,
మన దగ్గర ఇంకా ఒక విట్నెస్ ఉన్నారు. ఆ వ్యక్తి జరిగిన మర్డర్ని తన కళ్ళారా చూశారు. అయాన్ జోషి. జరిగిందంతా నేను అనుకునే విధంగానే జరిగింది. యునో, మోనికా వాస్ మై బెస్ట్ ఫ్రెండ్. తనకిలా అవుతుందని అసలు అనుకోలేదు. అది తలుచుకుంటేనే కోపం వస్తోంది. ఆ రోజు నేను ఏదైతే చూశానో ధైర్యంగా వచ్చి కోర్టులో కూడా అదే చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తప్పించుకోనివ్వను. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. కోర్టుకి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. అలాగే మీకు మోనికా ఎలా తెలుసో చెప్పండి. సో కెన్ యూ ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు. Yes, sir. I was there at the Paragon Cafe and I saw him. Him? You saw Sonu Verma, right? Yes, sir. Sir, he had a gun. He pulled out his gun and then he threatened Monica. యువనో, నాకు డ్రింక్ కావాలి. దొరుకుతుందా దొరకదా చెప్పు. So first he fired in the air ఏయ్ చెప్పు. Put the gun away. and then somebody else shot another bullet which hit Monica. And I don't know who it was. You are lying, man. నువ్వు నీ టెస్టిమోనియలో స్వయంగా చెప్పావు ఈ సోను వర్మే మోనికా తల మీద షూట్ చేశాడని. హీఈస్ లైయింగ్, యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, విట్నెస్ని ప్రెషర్ చేస్తున్నారు. సస్టైన్డ్. పోలీసులకు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లో తుపాకీ గురించి కానీ వేరే వ్యక్తి గురించి కానీ నువ్వు చెప్పలేదు. యూ నెవర్ మెన్షన్ అనదర్ షూటర్ ఆర్ గన్ ఇన్ యువర్ టెస్టిమోనీ. So the testimony was written in Telugu. I don't understand Telugu. I cannot read Telugu. I don't know what was written on the police paper. I don't know what papers I was signing off, sir. ఎలా మాట్లాడుతున్నారు? ఇంత అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు కూడా ఉంటారా? సైలెన్స్, సైలెన్స్. సార్, సార్ హి ఇస్ లైయింగ్ సార్. వాడికి నిజం ఏంటో తెలుసు. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. నాన్న వాడు అబద్ధం చెప్తున్నాడు నాన్న. సరే చెప్పండి, బండిలోంచి దొరికిన ఆ బుల్లెట్, మోనికాని షూట్ చేసిన ఆ బుల్లెట్, ఇంకా పబ్లో దొరికిన బుల్లెట్, ఈ మూడింటిని మీరే కదా ఎగ్జామిన్ చేశారు? మీరొక గన్ ఎక్స్పర్ట్. ఇందులో మీకు ఏం తెలిసింది? మర్డర్ వెపన్ మాకు దొరికిందంటే మేము దాంతో రీసెర్చ్ చేస్తాం. ఆ పైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ నిజం ఏమిటంటే ఈ మర్డర్లో మాకు వెపన్ దొరకలేదు. కానీ నేను మాత్రం ఒక్క విషయాన్ని కన్ఫర్మ్గా చెప్పగలను. మోనికాని కాల్చిన ఆ బుల్లెట్, దాంతోపాటు పప్పు గోడ మీద కాల్చిన బుల్లెట్ వేరువేరు గణాల నుంచి వచ్చినవని మాత్రం నాకు బాగా తెలుసు. యువర్ ఆనర్, అలాగైతే బేసికలీ సోను వర్మ గాల్లోనే షూట్ చేశారు. ఏ బుల్లెట్ వల్ల మోనికా పాల్ చనిపోయారో ఆ బుల్లెట్ దీంతో మ్యాచ్ అవ్వలేదు. ఎస్ సార్. ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ చేంజ్ అవడం వల్ల ఈ కేసు పూర్తిగా మలుపు తిరిగింది. ముఖ్యంగా మోనికా ఫ్రెండ్ అయాన్ స్టేట్మెంట్ మార్చి చెప్పినందువల్ల నేరస్తుల మీద మోపబడిన నేరాలన్నీ నిజం కాదన్నట్టుగా అయ్యింది. అప్పుడే ఉన్నట్టుండి ఒక విషయం బయటకొచ్చింది. అక్కడ ఉన్నది ఒక గన్ను కాదు, 2 గన్లని. అందువల్ల కేసు గందరగోళంగా మారింది. ఎవిడెన్స్ అండ్ విట్నెస్ ని బట్టి సోను వర్మ అతని స్నేహితుల మీద ఉన్న నేరాన్ని నిరూపించలేకపోయారు. అందువల్ల ఆ కోర్టులో తీర్పు నేరస్తులకు అనుకూలంగానే వచ్చింది. ఈ కోర్టు నమ్ముతోంది ప్రాసిక్యూషన్ నేరస్తులు సోను వర్మ, విశాల్ భార్గవ్, అర్మన్ గిల్ శరత్కి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాల్ని చూపించలేకపోయారు. ఇందులో బాధపడే విషయం ఏమిటంటే ఢిల్లీ పోలీసులు మర్డర్ వెపన్ని చేజిక్కించుకోకుండా వదిలేయడమే. ఈ పరిస్థితుల కారణంగా దీన్ని నిరూపించలేకపోయారు. ఒకే తుపాకీ నుండి షూట్ చేయబడిందని నిరూపించలేకపోయారు. ఇకపోతే మోనికా తల నుండి తీయబడ్డ గుండు సోను వర్మ గన్ నుంచి వచ్చిందేనని నిరూపించలేకపోయారు. కోర్ట్ ఫైన్స్ సోను వర్మ, విశాల్ భార్గవ్, అర్మన్ గిల్ అండ్ శరత్ ఆర్ నాట్ గిల్టీ ఆన్ చార్జెస్ అగైనెస్ట్ దెమ్. నేరస్తుల్ని విడుదల చేశారు. రాత్రింబవళ్లను చూసుకోకుండా కేసు కోసం పోరాడిన మోనిక చెల్లెలు అలసిపోయింది. మోనిక పాల్ హత్య గురించి ఈ దేశమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అంతెందుకు ఎంతో మంది పోలీసుల నిజాయితీని, వారి వైఖరిని అనుమానించారు. న్యాయానికి, ధర్మానికి పోలీసులు, కోర్టు చాలా దూరం అయిపోయాయని ప్రజలు భావించసాగారు. మీరు నమ్మకాన్ని కోల్పోకండి, మమ్మల్ని నమ్మండి. మేము మీకు తోడుగా ఉంటాం. ఇది మామూలు సెషన్ కోర్టే. మేము హైకోర్టులోనూ అప్పీల్ చేస్తాం. దీనివల్ల ఏం ఫలితం ఉంటుంది సార్? హైకోర్టులో ఏం జరుగుతుంది?
ఇక్కడ జరిగిందే కదా అక్కడ జరుగుతుంది. స్టాప్. వై వై అయాన్? ఇప్పుడు ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు? నీకు తెలుసు కదా మేము నిన్ను మాత్రమే నమ్ముకుని ఉన్నామని. టెల్ మీ వై అయాన్? సలీనా, మోనికా పాల్ మర్డర్ కేసు ఒక కొత్త మలుపు తిరిగింది. వీటన్నిటికీ కారణం మన సిస్టమేనా? ఫాలో చేయాలి. హైకోర్టుకు వెళ్తారని విన్నాను. ఇది మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటం. డేవిడ్ వర్సెస్ గులాయత్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది ఉపయోగిస్తే ఛానల్ టీఆర్పీ పెరుగుతుంది. ఇది నేనే కవర్ చేస్తాను. సోర్సెస్ని కాంటాక్ట్ చేయండి, ఇన్ఫర్మేషన్స్ని కలెక్ట్ చేయండి. నిజమేంటో మనం తెలుసుకోవాలి. అందరూ టెస్టిమోనీని ఎందుకు మార్చి చెప్పాలి? తెలీదు పరమిందర్. మళ్ళీ ఏం జరుగుతుంది? ఆల్రెడీ మేము చాలా ఎక్కువగానే పోరాడాం. మళ్ళీ మోసపోవడానికి మేము సిద్ధంగా లేవు. ఇక అలా జరగదు. ఈసారి మీడియా మీ పక్కనుంది. ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది. ఐ డోంట్ నో ఏం జరుగుతుందని. నాకు అసలు నమ్మకమే లేదు. చాలా స్ట్రగుల్ చేశాం, కానీ ఏమీ జరగలేదు. నాన్న ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగోలేదు. చాలా కష్టపడ్డాం, కానీ మాకు అనుకూలంగా ఏమీ జరగలేదు. అంత వృధా అయిపోయింది. ఏది వేస్ట్ అవ్వదు. ఇంతవరకు మీరు చేసిన దానికి ప్రతిఫలం దొరుకుతుంది. ఐ ప్రామిస్ యూ. ఇంతమంది విట్నెస్లు ఒకేసారి మాట మార్చారు. ఇక ఈ విషయంలో మనం ఏం చేయగలం? ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని ముందుగా మనం వెతికి పట్టాలి. విట్నెస్లందరినీ ఒకసారి కలవండి. ఏం జరిగింది, ఎవరిని కలుసుకున్నారు, బిహేవియర్లో చేంజ్ కూడా గమనించండి. అవును, ఆ ఎలక్ట్రీషియన్ రామ్దాస్ వాడు కనపడడం లేదు సార్. కేసు అవగానే వాడు ఎక్కడికో ఎస్కేప్ అయిపోయాడు. అది కుటుంబం మొత్తం. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు గ్రామానికి వెళ్ళుంటారంటున్నారు. ఎవరైనా బెదిరించారో లేక తను భయపడ్డాడు. వీణా నవాని తన బిజినెస్ని కాపాడుకోవాలి. సరే, ఆ అయాన్ జోషి గురించి మీకేమైనా తెలిసిందా? మెయిన్ విట్నెస్ తనే. ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో తనకు తెలుసు. సార్, అయ్యాన్ స్టేట్మెంట్ చెక్ చేస్తున్నాం. తను మాత్రమే కాకుండా తరుణ్ రాజ్పాల్, ఆ బార్ మేనేజర్ చిన్నాన్న. ఒక విషయం తెలిసింది ఏంటంటే తన అకౌంట్ కరెక్ట్గా డబ్బు వచ్చింది హీరింగ్కి ముందు. ట్రేస్ చేయండి. తప్పుడు సాక్ష్యం చెప్పడానికి వాళ్ళు ఏమైనా డబ్బు తీసుకున్నారేమో తెలుసుకోండి. ఓకే సార్. ఒకవైపు పోలీసులు రూల్స్ ఫాలో అవుతూనే అన్వేషణ మొదలుపెట్టారు. అలాగే ఇంకొక వైపు రూల్స్ ఏమీ పట్టించుకోని పత్రికల వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి స్ట్రింగ్ ఆపరేషన్స్లోకి దిగారు. ఈ నేరం వెనుక ఉన్న వాస్తవాన్ని కనిపెట్టి తీరాలనుకున్నారు. అందరి లక్ష్యం ఒకటే, మోనికకి తన కుటుంబానికి న్యాయం జరగాలన్నది మాత్రమే. మన కరణ్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన ఆశలకు అద్దులనేవే లేవు. దేని గురించి పట్టించుకోరు. ఎప్పుడూ డబ్బు వెనకాలే తిరుగుతుంటారు. తర్వాత కేసు జరుగుతుంది కదా, సాక్ష్యం మార్చి చెప్పేశారు. అన్నీ డబ్బు కోసం. అదే మంత్రి గారు ఉన్నారు కదా, అరే వర్మ గారు, చాలా డబ్బులు ఇచ్చి ఉంటారు. అందుకే అమ్ముడిపోయి ఉంటాడు. హలో హలో రామ్దాసా? నేను సలీనాని, సలీనా పాల్. నిజం చెప్పండి రామ్దాస్, మీరెందుకని అసలు నిజం చెప్పలేదు? ఎందుకు అబద్ధం చెప్పారు? మేడం, ఆ రోజే నేను మీకు చెప్పాను కదా, నేను కుటుంబీకుణ్ణి మేడం. అన్ని విషయాలు ఆలోచించాలి. నాకు అమ్మాయి ఉంది. ఈ గొడవలో తనకి ఏదైనా జరిగితే నన్ను క్షమించండి మేడం, నా వల్ల కాదు. రాఘవ్, ఈ మోనికా పాల్ మర్డర్ కేసుని మనం క్లోజ్ చేయాలి. కానీ సార్, ఇన్వెస్టిగేషన్ చేయగలిగింది ఏమీ లేదు. పైనుంచి ప్రెషర్ ఉంది. కేసుని క్లోజ్ చేయడం తప్ప మనకి ఇక వేరే మార్గం లేదు. ఓకే సార్. రఘునాథ్, ఎస్ సార్. ఇది మోనికా పాల్ కేస్ పేపర్స్. సార్, నేను తన్ని డ్రింక్ మాత్రమే అడిగాను. కావలసినంత డబ్బు కూడా ఇస్తానని చెప్పాను. తనే ఇవ్వకుండా నన్ను ఇన్సల్ట్ చేసింది. నువ్వు డైరెక్ట్గా తన్ని షూట్ చేసావు? లేదు సార్, నేను తన ఊరికే బెదిరించాలనుకున్నాను. కానీ ఆ తర్వాత కోపం వచ్చి ఏం చేసావు? ఒక్క నిమిషం ఆగండి. నువ్వు చెప్పు. టెన్షన్ పడకు. మా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. మేము నీకు తోడుగా ఉంటాం. బెదిరించాలనుకున్నాను సార్, అందుకే గాల్లో షూట్ చేశాను. కానీ తను భయపడలేదు. డ్రింక్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు సార్. ఏం చేయమంటారు సార్? నాకు మరో మార్గం ఏం తోచలేదు. తుపాకీతో షూట్ చేయకుండా జైలుకి వెళ్తే అది నాకు అవమానమే కదా సార్. నా రిప్యుటేషన్ ఏమవుతుంది? అందుకే షూట్ చేశాను సార్. తప్పంతా తనదే. నేను అడిగినప్పుడే డ్రింక్ చుట్టూ ఇంత పెద్ద గొడవే జరిగేది కాదు. మోనికా పాల్ మర్డర్ కేసులోని నిజాలను చూడబోతున్నారు.
మా ఛానల్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్ల ద్వారా ఎలాగైనా నిజం బయట పెట్టాలని ప్రయత్నించాం. ఆ కేసు వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. అందరికీ తెలుసు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎప్పుడు చంపారు అని. కానీ ఏం చేయగలిగారు? నేను మాత్రం ఎందుకు అనవసరంగా సఫర్ అవ్వాలి? అదే ఆ కేసు జరుగుతుంది కదా, సాక్ష్యం మార్చి చెప్పారు కదా, అంతా డబ్బు కోసమే. అదే మన మంత్రి గారు ఉన్నారు కదా, వర్మ గారు, చాలా డబ్బులు ఇచ్చారు. ఎవరు అమ్ముడుపోకుండా ఉంటారు. మేడం ఆ రోజే నేను మీకు చెప్పాను కదా, నేను కుటుంబీకుణ్ణి మేడం, అన్ని విషయాలు ఆలోచించాలి. నాకు అమ్మాయి ఉంది. ఈ గొడవలో తనకి ఏదైనా జరిగితే నన్ను క్షమించండి మేడం, నా వల్ల కాదు. ఏం చేయమంటారు సార్, నాకు మరో దారి తోచలేదు, అందుకే షూట్ చేశాను సార్. తప్పంతా తనదే. నేను అడిగినప్పుడే డ్రింక్ ఇచ్చుంటే ఇంత పెద్ద గొడవే జరుగుండేది కాదు. మోనికాకి తన కుటుంబానికి న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం. మీరు కూడా ఈ పోరాటంలో మాతో చేతులు కలపాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి SMS చేయండి. ఏ సంవత్సరం ప్రజలందరూ మోనికకు న్యాయం జరగాలని నిర్ణయించుకున్నారో ఆ సంవత్సరమే సలీనా వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. నాన్న లేవండి నాన్న. మీడియా మన దేశానికి మరో కన్నని చెప్పొచ్చు. పలుకుబడితో ఉన్నవాళ్లు మంచివాళ్లకు అన్యాయం చేయాలని ఏ రోజైనా ప్రయత్నిస్తే వారు ఊహించని స్థాయిలో ఉద్యమాలు, వ్యతిరేకత ఖచ్చితంగా మొదలవుతాయి. మీడియా ఇచ్చిన ఒక్క రిపోర్ట్ మొత్తం దేశాన్నే మోనికకు న్యాయం చేకూర్చడం కోసం ఐక్యమయ్యేలా చేసింది. వాస్తవం అనేది స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బయటకొచ్చింది. ఆ వాస్తవాన్ని ఎన్నో క్యాండిల్స్ వెలుగు ద్వారా చట్టం స్వీకరించింది. మొత్తం దేశం కలిసికట్టుగా న్యాయం కోసం పోరాడినప్పుడు రాజకీయ నాయకులకు, న్యాయమూర్తులకు మరో ఆప్షన్ కనిపించలేదు. మీ కేసు ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళబోతుంది. స్ట్రింగ్ ఆపరేషన్లోని వీడియోస్ని, రికార్డింగ్స్ని కోర్టులో యాక్సెప్ట్ చేయరు. కానీ నిజాన్ని ఇక ఎవరూ దాచిపెట్టలేరు. మీ అక్క మోనికా పాల్కి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. మా నాన్న ఇప్పుడు బతుకుంటే బాగుండేది. ఈ కేసు పూర్తయ్యేలోగా సలీనా తనకున్నదంతా కోల్పోయింది. అక్క, అమ్మా, నాన్న, తన బిజినెస్, కొంతకాలాన్ని కూడా కోల్పోయింది. ఇప్పుడు తనకి కేవలం హైకోర్టు మీదే నమ్మకం ఉంది. ఎక్కడి నుంచి సరిగ్గా ఈ సమస్య ప్రారంభమైందో అక్కడి నుంచే హైకోర్టు ఈ మొత్తం కేసుని మొదటి నుంచి విచారణ ప్రారంభించింది. Your Honor, prosecution would like to begin with presenting the initial testimony of all the witness. Your Honor, ప్రతి బుధవారం నాడు రాత్రి ప్యారమౌంట్ కెఫేలో ఒక స్పెషల్ నైట్ని ఆర్గనైజ్ చేస్తుంటారు. అక్కడికి బాగా తెలిసిన వ్యక్తులు అంటే సెలబ్రిటీస్ కస్టమర్స్కి డ్రింక్స్ సర్వ్ చేస్తుంటారు. మోనికా కూడా ఆ రోజు రాత్రి అక్కడ డ్రింక్స్ సర్వ్ చేసింది. మోనికా, హాయ్. హాయ్. డ్రింక్? సారీ, బార్ ఇస్ క్లోజ్. నో. మీకు మాత్రమే ఈ ఒకటి. ఓహ్, థాంక్స్. కానీ మళ్ళీ ఇవ్వను. డార్లింగ్. ఎంజాయ్, హ్యావ్ ఫన్. ఒక బ్యాగ్ ఇవ్వండి. సారీ బ్రో, బార్ ఇస్ క్లోజ్డ్. అదేం కుదరదు, నాకు బ్యాగ్ వెంటనే కావాలి. బార్ ఇస్ క్లోజ్డ్ బ్రో, సారీ, నాట్ పాసిబుల్. అరే ఏంటయ్యా అది, డ్రింక్స్ అయిపోయిందట. హే మేడం, డ్రింక్స్ షేర్ చేసుకుందామా? ఏ హలో. డ్రింక్ వదిలేయండి రా, తనతో ఏమైనా షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. సరిగ్గా చెప్పావురా. వాట్ నాన్సెన్స్. ఏయ్ చెక్ చేయి బ్రో, అక్కడ చూడు, అక్కడ ఉంటుంది. లేదు సార్, సారీ. ఏయ్ జరగండి రా, జరగండి. వెళ్ళు. ఉండు, నేను చూస్తాను, నన్ను చూడండి. సార్ బార్ లోపలికి రాకూడదు. ఉంటుంది, తీయి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఏయ్, బార్ క్లోజ్ నాకు అయిపోయింది. తీసిపో. సార్, సార్, బార్ ఇస్ please. క్లోజ్డ్. నాకు సార్, డ్రింక్ సార్, కావాలి. ఇలాగా మీరు సార్. లోపలికి రాకూడదు సార్, మేము అలౌ చేయము. సార్, ప్లీజ్, సార్ వినండి. ప్లీజ్ బయటకు వచ్చేయండి. అవునా, అయితే నువ్వే నాకు డ్రింక్ ఇవ్వు. సార్ ఇప్పుడే నా కొలీగ్ బార్ క్లోజ్ అయిందని చెప్పారు కదా, స్టాక్ లేదు సార్, ఇవ్వటం కుదరదు. వాడిని వదిలే, వాడు కలీగ్. ఇదిగో 1000 రూపీస్ తీసుకో, నాకు ఓ పెగ్ కావాలి. కావాలంటున్నాను కదా. సార్ స్టాక్ అయిపోయింది, సారీ, మా వల్ల డ్రింక్ ఇవ్వటం కుదరదు. ఏంట్రా వీళ్ళు, నేను చూసుకుంటాను, ఉండండి, సార్, నేనే సార్, చూసుకుంటాను. సార్, ఒక్క నిమిషం, మా మాట సార్, వినండి. అర్థం చేసుకోండి ఏయ్, సార్. తప్పుకో, నేను సార్, తీసుకుంటాను. అర్థం చేసుకోండి సార్ సార్. ప్లీజ్ బయటికి రండి, గెట్ అవుట్. ఏమన్నా సార్, వెళ్ళండి. అవుట్. ఏమన్నా సెక్యూరిటీ పిలిచే ముందు మీరు బయటకు వచ్చేయండి. ఏయ్ సార్
సార్ ఏయ్, సార్ వెళ్ళు, ప్లీజ్ సార్. వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళి తీసివో. ఒక్క నిమిషం సార్ సార్ పుట్ ద గన్ అవే. ఏయ్, నాకు డ్రింక్ కావాలి. నాకు డ్రింక్ ఇస్తావా లేదా? సార్ మీకు డ్రింక్స్ ఇవ్వడం కుదరదు. నాకు ఇప్పుడు 4 పెగ్గులు కావాలి. సార్ బార్ ఈజ్ క్లోజ్డ్. నాకు డ్రింక్ ఇస్తావా ఇవ్వవా అది మాత్రం చెప్పు. సార్ బార్ ఈజ్ క్లోజ్డ్. అరే సోను ఎంత పని సోను, చేసావు? పద, పద పద, పద పద, త్వరగా పద, రారా. వెళ్ళిపోదాం, పద. ఏ ఆగు, వెయిట్. విక్టర్, విక్టర్, he has gun in his hand. He has a gun. Hey! Hey! Stop there! Stop! Stop! Shit! మ్యూజిక్ మ్యూజిక్ ఆపండి. మ్యూజిక్ ని ఆపండి. మోనికాని షూట్ చేశారు. మ్యూజిక్ ని స్టాప్ చేయండి. మోనికా, మోనికా, somebody help! మోనికా, oh my god! మోనికా, మోనికా, somebody help! ప్రాసిక్యూషన్ తరపు నుంచి కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ విట్నెస్ ఏం చెబుతున్నాయంటే సోను వర్మ, విశాల్ భార్గవ్, అర్మన్ గిల్ అండ్ శరత్ హత్య జరిగిన రోజున వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఉన్నారు అని. దాంతోపాటు మోనికా వర్మ ప్రాణం సోను వర్మ కాల్చిన బుల్లెట్ వల్లే పోయింది. అందువల్ల ఈ కోర్టు ఏం నిర్ణయించింది అంటే సెషన్ కోర్టులో చెప్పబడిన తీర్పు తొందరపాటుతో ఇచ్చిన తీర్పు. ఆ కారణం వల్ల కేసులో కొన్ని ముఖ్యమైన విషయాల్ని వాళ్ళు సరిగ్గా విచారించలేదు. అందువల్ల ఈ కోర్టు సెషన్స్ కోర్టు తీర్పుని రద్దు చేస్తోంది. ఐపీసీ సెక్షన్ 302, 120B, 201 కింద సోను వర్మని నేరస్తుడిగా పరిగణిస్తున్నాం. ఆయనకి ఈ కోర్టు యావజ్జీవ శిక్షను విధిస్తోంది. ఆయన మిత్రులు, ఆయనతో పాటు ఉన్న విశాల్ భార్గవ్, హర్మన్ గిల్ ఇంకా శరత్కి ఎవిడెన్స్ని దాచాలని ప్రయత్నించిన నేరానికి 4 ఏళ్ల పాటు కారాగార శిక్ష విధించడమైనది. కేసు పూర్తయిపోయింది, కానీ సలీనా జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక నేరం ఆ కుటుంబాన్ని సమూలంగా మార్చేసింది. ఆ తర్వాత సోను వర్మ మిగిలిన నేరస్తులు పైకోర్టులో కూడా అప్పీల్ పెట్టుకున్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పుని అంగీకరించింది. అందరు నేరస్తులకి విధించిన శిక్షని అది అంగీకరించింది. ఈ కేసులో షరతే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత హైకోర్టులోనూ, సెషన్స్ కోర్టులోనూ తన నేరాన్ని కప్పిపుచ్చడానికి ఏర్పాటు చేసుకున్న అందరి విట్నెస్లు అబద్ధం చెప్పారన్న విషయం రుజువైంది. వాళ్ల విషయంలో విచారణ కూడా జరుగుతోంది. 1999 సంవత్సరం అర్ధరాత్రి జరిగిన ఆ సమస్య ఎన్నో సంవత్సరాల తర్వాత 2010లో సుప్రీంకోర్టుకి వెళ్లాకే ముగిసింది. సలీనా, ఆ తర్వాత ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ ఆఫీసర్స్, అలాగే పవితా బాజ్వా లాంటి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లకి మేం సలాం చేస్తున్నాం. బాధాకరమైన విషయం ఏమిటంటే నేరస్తులకి యావజ్జీవ శిక్ష పడిన తర్వాత కూడా సోను వర్మ జీవితంలో ఎలాంటి మార్పు జరగలేదు. మన న్యాయ వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన కారణాల కోసం ఖైదీలకు పరోల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే రిటర్న్ ఎగ్జామ్స్, తోడబుట్టిన వాళ్ల పెళ్లిళ్లు, పేరెంట్స్ అనారోగ్యం, లేకపోతే తనే పెళ్లి చేసుకోవడం. ఇటువంటి ముఖ్యమైన కారణాల కోసం సోను వర్మ ఎన్నోసార్లు జైలు నుంచి బయటికి రావడం జరిగింది. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాబ్లంని పెద్దది కూడా చేశారు, కానీ ఫలితం కనిపించలేదు. 2 సంవత్సరాల క్రితం సోను వర్మ వాళ్ల బామ్మ చనిపోయినందుకు ఆయనకు పెరోల్ ఇచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదని చెప్పి పెరోల్ తీసుకుని సోను సిటీలో ఇంకేదో ఒక డిస్కోకి వెళ్లి తప్పతాగి తైతక్కలాడ్డం మొదలుపెట్టాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒకరిని మనస్సాక్షి లేకుండా హత్య చేసి దాన్ని కప్పిపుచ్చాలనుకున్న ఇలాంటి నేరస్తుడిని పెరోల్లో విడిచిపెట్టడం అనేది న్యాయమేనా? మోనికని షూట్ చేసి చంపారు, అందువల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. కానీ వీటన్నిటినీ మనం అడ్డుకోవచ్చు, కానీ అందుకు అహంకారాన్ని, కోపాన్ని కట్టుబాట్లో ఉంచుకోవాలి. మోనికాకి ఎలాగైనా న్యాయం జరగాలని పోలీస్ ఆఫీసర్స్, సలీనా, మీడియాతో పాటు ప్రజలు కూడా ఎంతగానో ప్రయత్నించారు. అందుకే కేసే ఒక ఉదాహరణ. ఈ దేశంలో ఉన్న అందరూ
కలిసికట్టుగా న్యాయం కోసం పోరాడితే ఎంత గొప్ప శక్తినైనా పటాపంచలు చేయొచ్చని అర్థమైంది. ఇంతటితో నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన కేసుతో. అంతవరకు మీరు మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ డయల్ 100 ఎపిసోడ్స్ని. పాఠం అనేది ఒక్కటే, దాన్ని మనం నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.